విఘ్నాలు తొలగించే విఘ్నాధిపతి, పర్యావరణ హితుడు. వినాయకుడి చవితిని పురస్కరించుకుని విశాఖలో సమాజ సేవలో ప్రతి ఏటా విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎం. దీపక్ ఆధ్వర్యంలో విశాఖ రెల్లి వీధి అంబేద్కర్ విగ్రహం వద్ద విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. 1000కి పైగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్, బీజేపీ నాయకులు రామ్ కుమార్ పాల్గొని ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా వేలాది విగ్రహాలను పంపిణీ చేస్తున్న దీపక్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువ మోర్చా అధ్యక్షులు నాగరాజు, బీజేపీ నాయకులు అశోక్ కుమార్, 37వ వార్డు యువమోర్చా అధ్యక్షులు హేమంత్, సాయి కుమార్, కార్యకర్తలు శ్రీను, రాజు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నా పేరు మీసాల దీపక్. ఒక సామాజిక కార్యక్రమాలు మొత్తం మా మిత్రులు సోదరులతో కలిసి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంటాం. ముఖ్యంగా మా ఉద్దేశం అనేది ప్రజల్లో అవగాహన కావాలి. అవగాహన అనేది ప్రజల్లో రావాలి. మట్టి వినాయకుని పూజించాలి. పర్యావరణ ఒక గొప్పతనాన్ని తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా ప్రజల్లో అవగాహన. ఇలాంటి స్లమ్ ఏరియాస్లోని ఈ స్లమ్ ఏరియాస్లోని ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి నేను మా మిత్రులు హేమంత్, సాయి కుమార్ అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా సుమారు 1000 విగ్రహాలు మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం సుమారు 2000 మట్టి విగ్రహాలని ఇలా రెల్లివీధి జంక్షన్లో మన ముఖ్య అతిథిగా మన సురేంద్ర మోహన్ గారు, దయాకర్ రెడ్డి గారు, రామ్జీ గారు, నాగరాజు గారు, అశోక్ గారు ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ కార్యక్రమం జరిగింది. మేము అందరికి కూడా ప్రజలందరికీ కూడా మేము తెలియజేసింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేసింది అందరూ కూడా మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేసుకోండి. అందరూ కూడా ఈ విషయం గ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా పండగ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయక చవితిని మట్టి వినాయకుడితో పూజిద్దాం. మట్టి వినాయకుడిని మనం ఆహ్వానించుకొని మట్టి వినాయకుడిని మనం పూజించుకొని మన ఇంటిని కూడా పిల్లలను కూడా అవగాహన తెలియజేయాలని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం. నా పేరు మీసాల దీపక్. సామాజిక కార్యక్రమం అవగాహన ఉందండి. ఎందుకంటే గత సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. గత సంవత్సరంలో మాకు 500 మట్టి విగ్రహాలు పంచం. అందులో కన్నా మాకు ఒక 3-4 అవర్స్ పట్టింది. కానీ ఇప్పుడు ఒక 2 అవర్స్లోనే మేము 1000 విగ్రహాలు పంచినాం. కాబట్టి ప్రజల్లో అవగాహన చాలా బాగుంది. ఇదే అవగాహన కంటిన్యూ అవ్వాలి. ప్రతి ఇంట్లో కూడా ఈ మట్టి విగ్రహం అనేది పూజించాలనే మా ధ్యేయం, మా యొక్క లక్ష్యం. సురేంద్ర మోహన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన 1 టౌన్ ఏరియాలో రెల్లివీధి ముందు ఏవిఎన్ కాలేజీ దగ్గర ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక ప్రతిమల్ని పంచుతున్నాము. గత 10 సంవత్సరాల నుంచి మీసాల దీపక్ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందంతో కలిసి ఈ ప్రాంతంలో ఈ యొక్క మట్టి విగ్రహాలు పంచుతున్నాం. ఏదైతే సామాజిక బాధ్యతగా పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి ధ్యేయంగా గత కొంతకాలంగా వినాయక చవితి సందర్భంగా ఈ రంగులు కెమికల్స్తో మిక్స్ చేసినటువంటి వినాయకుని యొక్క బొమ్మలు కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది. కాబట్టి మనం అన్ని విగ్రహాలన్నింటినీ కూడా సముద్రంలో ఆకరణ మిక్స్ చేస్తాం. కాబట్టి సముద్రం యొక్క చరాచర జీవులకి ప్రమాదం, వాతావరణానికి ప్రమాదం. కాబట్టి గత కొన్నేళ్లుగా మట్టి విగ్రహాలతోటే పూజ జరిపించాలి, మట్టి విగ్రహాలతోటే వినాయకుడిని ఆహ్వానించాలనేటువంటి ధ్యేయంతో చేస్తున్నటువంటి కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా మీసాల దీపక్ గారి ఆధ్వర్యంలో నిర్విరామంగా ఈ యొక్క ప్రాంతంలో వినాయక విగ్రహాలు పంచుతున్నారు. ఈ సందర్భంగా వారి యొక్క మిత్ర బృందానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సాహం రెట్టింపు అవుతూ ఈ వినాయకుల తాలూకా సంఖ్య కూడా పెరగడం జరుగుతుంది. అలాగే విఘ్నాలు తొలగించే నాయకుడు, అధినాయకుడు వినాయకుడు. కాబట్టి ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ కూడా విఘ్నాలన్నీ తొలగి, సమస్యలన్నీ తొలగి ఆయురారోగ్యాలతో ప్రజలందరూ విరాజిల్లాలని మనసారా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.